ఇండిపెండెన్స్ డే అవుతున్న తరుణంలో కొన్ని స్పీచ్‌లు అయితే అటు నరేంద్ర మోడీ కావచ్చు, ఇటు రేవంత్ రెడ్డికి సంబంధించి చాలా వరకు పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినాయని చెప్పొచ్చు. సో, దీనికి సంబంధించి మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ శ్యామన్న ఉన్నారు. మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. సో, అన్న ఏదైతే ఆ స్పీచ్‌లకు సంబంధించి ఏం చెప్తా అనుకుంటున్నారన్న చాలా వరకు? అంటే నరేంద్ర మోడీ గారు ఉపన్యాసం విన్న తర్వాత దేశ ప్రజలందరూ నవ్వుకుంటా ఉన్నారు. ఎందుకు ఈయనకి ఇంత భయం ముట్టుకున్నది? నెక్స్ట్ టైం నేను గెలుస్తానో ఓడిపోతానో, నా కుర్చీ ఉంటుందో ఊడిపోతుందో అనేటువంటి భయంలోకి నరేంద్ర మోడీ గారు అయితే వెళ్ళిపోయారు. స్పష్టంగా కనపడ్డది. ఆయన ఏమంటా ఉన్నారు అని అంటే క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులని, అంటే ప్రభుత్వాలని ప్రశ్నించేటువంటి వ్యక్తులని, ఉద్యమాలు చేసేటువంటి వ్యక్తులని, నరేంద్ర మోడీ గారి పాలన విధానాన్ని క్వశ్చన్ చేసేటువంటి వ్యక్తులు దిమాగో నక్సల్స్ అంటా ఉన్నాడు. అంటే దిమాక్లో నక్సలిజం ఉంటుంది. నక్సలైట్లేమో అడవులలో ఉంటారు, వాళ్ళని అంతమొందించాము. కానీ దిమాక్తో కూడి ఉన్నటువంటి ఈ మావో భావజాలం కలిగినటువంటి వ్యక్తులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రభుత్వ రంగ సంస్థలలో ఉన్నటువంటి కొంతమంది ఏమంటారు ఎంప్లాయీస్ ఉన్నారు. వాళ్ళని నిర్మూలించాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అని అంటా ఉన్నాడు నరేంద్ర మోడీ గారు. 100% నేను అగ్రి. కానీ 12 ఏళ్ల నుంచి రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి దిమాగో మనువాదులు నిర్మూలించాల్సినటువంటి అవసరం దేశ ప్రజల మీద ఉన్నది. నరేంద్ర మోడీ గారు మిమ్మల్ని మీరే నిర్మూలించుకోవాలి. మీరు రాజ్యాంగ వ్యతిరేకులు, మీరు అంబేద్కర్ వ్యతిరేకులు, మీరు దేశ ద్రోహులు. కాబట్టి విద్యార్థులు క్వశ్చన్ చేస్తూ ఉంటే వాళ్ళ ఉద్యమం వెనకాల అర్బన్ నక్సల్స్ ఉన్నారని, నీటి పేపర్ లీక్ అయితే చనిపోయినటువంటి తల్లిదండ్రుల్ని పరామర్శించకుండా, ₹1 నష్టపరిహారం వేయకుండా, వాళ్ళ ఉద్యమానికి ఏమంటారు మద్దతు తెలియజేస్తున్నటువంటి వ్యక్తుల్ని దిమాగో నక్సల్స్ అనేటువంటి దాని వెనకాల దాగున్నటువంటి ఆంతర్యం ఏంటంటే మీరు భయపడతా ఉన్నారు, జంజీ యూత్కు భయపడతా ఉన్నారు మీరు. కాబట్టి మేమేమంటున్నాం, వాళ్ళ వెనకాల కాంగ్రెస్ పార్టీ లేదు, వాళ్ళ వెనకాల ఏమి ఆమ్ ఆద్మీ పార్టీ లేదు, వాళ్ళ వెనకాల ఏం సమాజ్వాదీ పార్టీ లేదు, బీఎస్పీ పార్టీ లేదు, కమ్యూనిస్టులు లేరు. వాళ్ళు జవాబుదారీతనం కావాలి మాకు. నీట్ పేపర్ లీక్ చేశారు, దాని ద్వారా 21 మంది విద్యార్థులు చనిపోయారు, వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడ్డారు అని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేస్తూ ఉంటే మీరు ఏమంటా ఉన్నారు? కాబట్టి మీకు ఎందుకు ఇంత భయం ముట్టుకున్నది? కాబట్టి దిమాగో మనువాదులు మీరు, దిమాగో నక్సల్స్ వాళ్ళైతే వాళ్ళని నిర్మూలించండి. అవుతుంటారు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారే కదండి, ఛత్తీస్గఢ్ దగ్గరికి వెళ్ళారు, నక్సలిజం లేదు అంతమొందించామని చెప్పి జెండా ఎగిరేశారు డీజీపీ గారు. అయిపోయా, నక్సలిజం అంతమొందిస్తాం, మాకు కూడా సంతోషమే కదా. మేము నక్సలిజాన్ని సమర్థించాం, మేము సంఘ విద్రోహ పనులు ఎవరు చేసినా కానీ మేము సమర్థించాం. మరి ఆర్ఎస్ఎస్ను కూడా నిర్మూలించాలి కదా. ఆర్ఎస్ఎస్ ఇంతవరకు దానికి రిజిస్ట్రేషన్ లేదు. గాడ్సేని చంపినటువంటి గాంధీ దగ్గర తుపాకులు ఎక్కడి నుంచి వచ్చినా ఎంక్వైరీ చేయాలి కదా. వాళ్ళు కూడా సంఘ విద్రోహులే కదా. ఈ దేశంలో ఎవడైనా రాజ్యాంగానికి కట్టుబడి బతకాలి కదా. రాజ్యాంగానికి కట్టుబడి బతకనటువంటి నక్సలైట్లు దేశంలో లేనప్పుడు ఇదే రాజ్యాంగానికి కట్టుబడకుండా నిరంతరం రాజ్యాంగం మీద విషం చెబుతున్నటువంటి ఈ ఆర్ఎస్ఎస్ గుండాలను ఏమనాలి? అవునా? హిందూ అయినా, ముస్లిం అయినా, దేవుని నమ్మేవాడైనా నమ్మడవాడైనా ప్రతివాడు రాజ్యాంగానికి లోబడి ఈ రాజ్యాంగ పరిధి లోపట్నే బతకాలి, దీనికి కట్టుబడే బతకాలి. కానీ చూడండి మీరు రాతలు, అంబేద్కర్ ఒక ఫస్ట్ క్లాస్లో ఏ సబ్జెక్ట్ కూడా పాస్ కాలేదని రాతలు రాస్తారు. అంబేద్కర్ రాజ్యాంగం రాయలేదని రాతలు రాస్తారు. నరేంద్ర మోడీ గారేమో అంబేద్కర్ రాజ్యాంగం రాయకపోతే నేను ప్రధానమంత్రిని అయ్యేవాడిని కాదని ఆయన చెప్తాడు. కాబట్టి వీళ్ళ ద్వంద్వ వైఖరి, వీళ్ళు పచ్చి రాజ్యాంగ వ్యతిరేకులు, దేశద్రోహులు. కాబట్టి 12 ఏళ్ల నుంచి దిమాగో మనువాదులు ఈ రాజ్యాంగ వ్యతిరేకులు పాలన చేస్తూ ఉన్నారు. వాళ్ళ ఆ రాజ్యాంగ వ్యతిరేకుల అధినేతే నరేంద్ర మోడీ గారు, ఆయన ఎమ్మెల్యేలు, ఆయన ఎంపీలు, ఆయన మంత్రులు. వీళ్ళందరినీ ఓడించకపోతే ఈ దేశ భారత రాజ్యాంగానికి, ఈ దేశ ప్రజలకు పెద్ద ప్రమాదం పొంచి ఉన్నది. వీళ్ళని అంతమొందించాల్సిన బాధ్యత. నెంబర్ విషయం ఇక్కడ మీరు ఇందాక మాట్లాడారు కదా, అంటే దివాంగో నక్సలిట్లు అంటే నక్సలిట్లు కావచ్చు, లేకపోతే మావోయిస్టులకు నరేంద్ర మోడీ అంటే భయపడుతున్నారు అనుకోవచ్చా? ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే, అమ్మా నక్సలైట్లు ఉంటే వాళ్ళని తుదముట్టించు, మాకేం అభ్యంతరం లేదు. మీరు భయపడేది జంజీ యూత్ కు. ఆయన ఏమంటా ఉన్నాడు, ఇప్పుడు నక్సలైట్లు లేరు కదా, అంతమొందించామని అంటాడు. మీరు భయపడేది సామాజిక ఉద్యమకారులకు, మీలాంటి జర్నలిస్టులకు, నిజాన్ని నిర్భయంగా చెప్పేటువంటి వ్యక్తులకు, ప్రజా ఉద్యమాలకు భయపడతా ఉన్నాడు. అర్ధరాత్రి 12 గంటలకు సెల్ఫీ వీడియోలు పెడతారా అండి? 12 ఏళ్ల నుంచి ఒక ప్రెస్ మీట్కి రారు. నువ్వు గంట సేపు నన్ను ఏం అడిగినా నేను సమాధానం చెప్తా. ఈ దేశ ప్రజలకు సంబంధించినటువంటి ప్రధానమంత్రి గారు ప్రజలు ఎదుర్కొనేటువంటి సమస్యలపైన ప్రెస్ మీట్కి రమ్మంటే రాడు. కంగనా రనౌత్కు, సో ఆయన పేరు అక్షయ్ కుమార్కు ఇంటర్వ్యూలు ఇస్తాడా అండి? పేపర్ కూడా ఎంత ట్రోల్ చేస్తా ఉన్నారు నరేంద్ర మోడీ గారిని. ముందే ఏం చదవాలంటే ఇట్లా అంటే వాళ్ళు ట్రోల్ చేస్తా ఉన్నారు యూపీ బీహార్లలో. ఏ బహుత్ దుఃఖీ బాతే, పేపర్ లీక్ కోయి మామూలు విషయం నీయే అంటే ఆయన చెప్పేది కూడా చదివి వినిపిస్తాడు అని హేళన చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు సిగ్గుపడండి. మీ పాలన వద్దనుకుంటా ఉన్నారు. 12 ఏళ్ల నుంచి ప్రజలు విసిగిపోయారు మీ పాలన చూసి. పుల్వామా ఏమంటారు అక్కడలో 43 మంది జవాన్లు చనిపోయారు, తీవ్రవాదులు దొరబడి. బిపిన్ రావత్ చనిపోయాడు, పహల్గామ్ అటాక్ జరిగింది. అప్పుడు ఆ మన్మోహన్ సింగ్ గారు హయాంలో జొరబడితేనేమో పాకిస్తాన్ వాడు తప్పంట, వీళ్ళ హయాంలో కాంగ్రెస్ పార్టీ తప్పంట, వీళ్ళ హయాంలో జొరబడితే మాత్రం పాకిస్తాన్ వాడు తప్పంట. ఎంత దుర్మార్గం!
కాబట్టి మీ నిర్లక్ష్యం వల్ల కదా తీవ్రవాదులు దొరబడే దేశంలోకి. కాబట్టి మీ పాలన వద్దనుకుంటారు ప్రజలు, మిమ్మల్ని ఓడించడం ఖాయం. కాబట్టి మేమేం చెప్తున్నాం అంటే దిమాగో మన్వాదుల్ని ఓడించండి, మీ ప్రజాస్వామ్య విలువల్ని కాపాడేటువంటి పాలకులను ఎంచుకోండి అని జంజీ యూత్ అందరూ రాజకీయాలు ఖచ్చితంగా పిలుపునిస్తా ఉన్నారు. వాళ్ళకు మేము సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తా ఉన్నాం. అక్కడ అన్న ఎక్కడ ఏం జరిగినా కూడా తెలంగాణ శ్యామ్ అనే వ్యక్తి కావాలనే నరేంద్ర మోడీని తిట్టుపోసుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పేసి కొంతమంది బీజేపీ నాయకులు అంటున్నారు. మరి ఏం చెప్తారు? అంటే నేను ఒకటే చెప్తా ఉన్నాను, నరేంద్ర మోడీ గారు కానీ బీజేపీ నాయకులకు కానీ, నరేంద్ర మోడీ గారు అంటే నాకేం వ్యక్తిగతంగా కోపం లేదు. ఆయనకి ఏమైనా చిన్న గాయం అయితే నా జేబులో ఉన్న 1000 రూపాయలతో దవాఖానా చూపించే బాధ్యత నాది. మొన్న బండి సంజయ్ గారి అమ్మగారికి ఆరోగ్యం బాగాలేకపోతే దేవుడు వాళ్ళ అమ్మగారి ఆరోగ్యాన్ని తొందరగా మెరుగుపరచాలని ప్రార్థన కూడా చేశా. వ్యక్తుల పట్ల మాకేం కోపం ఉండదమ్మా. ఆయన ఆయన విధానాలు ఏవైతున్నాయో ఈ రాజ్యాంగానికి వ్యతిరేకంగా, ఇప్పుడు అంబేద్కర్ అవమానించింది ఎవరమ్మా పార్లమెంట్లో? ఆయనే కదా. ఇప్పుడు రోజు రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేసేది, రాతలు రాసేది ఎవరు? ఆర్ఎస్ఎస్ ఆయన అనుచరులు. ఓకేనా? కింది వర్గాల పైన, దళితుల పైన, బీసీల పైన, లేకపోతే ఎస్టీల పైన, ఆదివాసుల పైన దాడులు చేసేది ఎవరు? ఆయన అనుచరులు, ఆయన భావజాలం ఉన్నటువంటి వ్యక్తులే. మణిపూర్లో మా ఆడవాళ్ళని బట్టలు కూడా తీసి ఊరేగించి కొట్టి తిట్టి ఎంత చేసింది ఎవరు? ఆయనే. గోత్రాలను సృష్టించింది ఎవరు? ఆయనే. ఇటువంటి పాలకుడు మనకు వద్దు అంటున్నావు. మంచి చదువుకున్న వ్యక్తి కావాలంటున్నావు. దేశ ప్రజలందరూ కోరుకుంటారు. వాళ్ళ తరపున మేము మాట్లాడుతూ ఉన్నాం. మాకు నరేంద్ర మోడీ గారు నాకేం వ్యక్తి, ఆయన నాకేం గెట్టు పంచాయతీ ఉన్నదా? ఏం లేదు కదా. ఆయన ఇదే. ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే డెమోక్రసీలో, ఓకేనా, నరేంద్ర మోడీ గారైనా కింద ఉన్నటువంటి వార్డు నెంబర్ అయినా జవాబుదారితనంగా ఉండాలి. వాళ్ళందరూ ప్రజలకు సర్వెంట్, పబ్లిక్ సర్వెంట్స్. వాళ్ళు మేము క్వశ్చన్ చేస్తాం. నేను ట్యాక్స్ పేయర్ కదా. ఈ దేశం నాది కదా. నేను ఓటేస్తా ఉన్నాను కదా. నాకు బాధ్యత ఉంది కదా. మీకు బాధ్యత లేకుండా మీరు భజన చేస్తా అంటే చేసుకోండి. లేదు మేము నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తామంటే క్వశ్చన్ చేయండి, నిలదీయండి. మేము 100 సార్లు చెప్పాం. కాజిపేట కోచ్ ఫ్యాక్టరీ అడిగాం, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడిగాం, నవోదయ పాఠశాలలు అడిగాం, గిరిజన యూనివర్సిటీ అడిగాం, మా ప్రాజెక్టులకు జాతీయ హోదా కల్పించమని అడిగాం, మా సమ్మక్క సారక జాతరకు నిధులు కేటాయించమని అడిగాం, కొత్త ఎయిర్పోర్ట్లు అడిగాం, కొత్త రైల్వే లైన్లు అడిగాం, రోడ్లు ఏమని అడిగాం. ఇది కదా ఉద్యోగాలు ఏమని ఆయనే చెప్పాడు. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను సంవత్సరానికి అన్నాడు. 15 లక్షల రూపాయలు ఇస్తా అన్నాడు. ఇవన్నీ అడగొద్దా? ఎస్, రేవంత్ రెడ్డి గారిని కూడా అడిగాం మేము. రేవంత్ రెడ్డి గారిని కూడా అడుగుతా ఉన్నాం. సిగ్గుపడు రేవంత్ రెడ్డి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఒక చెల్లె వీడియో పెట్టింది. 10 నెలల గర్భిణి, నడుచుకుంటూ పోవడానికి మాకు రోడ్డు లేదండి, అంబులెన్స్ వచ్చేటువంటి సౌకర్యం కూడా లేదు మా గ్రామంలో, కానీ దుఃఖిస్తూ వీడియో పెట్టింది. నేను చూసా. సిగ్గుపడాలి కదా. ఈ పాలకులు 80 ఏళ్ల స్వతంత్ర వేడుకలు మనం ఘనంగా జరుపుకుంటున్నామని గర్వపడాలంటా ఉన్నారు. ఎవరికి వచ్చింది స్వాతంత్రం? దేశానికి వచ్చింది స్వాతంత్రం. ప్రజలకు రాలే. దేశం లోపల ఉన్న ప్రజలకు రాలే. తెల్లోడు పోయిండు, నల్లోడు దుర్మార్గంగా దోచుకుంటా ఉన్నాడు. ఏం చేశారు మీరు? హర్ ఘర్ తిరంగా అని వాళ్ళు చెప్తారు. మా హయాంలో దేశానికి స్వాతంత్రం తెచ్చింది మేమని కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. జెండా ఎగిరేయమంటారు. హర్ ఘర్ తిరంగా అంట. ఇల్లు లేనోడు ఎక్కడ ఎగిరేయాలమ్మా? ఇల్లు లేనోడు ఉంటాడు. అడుక్కునేటోనికి ఇల్లు ఉందా? ఇంకా ఎందుకు అడుక్కునే సిగ్నల్ దగ్గర అడుక్కుంటా ఉన్నారు ప్రజలు? ఇంకా ఎందుకు చిన్న చిన్న ఏమంటారు కూలీనాలు చేసుకు అడ్డ మీద కూలికి పోయేటువంటి ప్రజల దగ్గర కనీసం కిరాయి కట్టుకునేటువంటి స్తోమత కూడా లేదు కదా. వాళ్ళకి ఎవరు ఇల్లు కట్టియాలి? ఇల్లు కట్టియండి. తిరంగా కాదు, మీ జెండా కూడా ఎగిరేస్తారు. కాబట్టి పాలకుల తప్పులు కప్పుపుచ్చుకోవడం కోసం ఇలా జాతీయవాదం పేరుతోని ఒకళ్ళు, స్వాతంత్ర ఉద్యమం చేసింది మేమే, గాంధీ పేరు చెప్పొకళ్ళు, ఈ 2 దుర్మార్గమైనటువంటి పార్టీలు ప్రజల్ని పట్టి పీడిస్తా ఉన్నాయి. వీళ్ళ పాలన వద్దని కోరుకుంటా ఉన్నారు. అది అంటే దాదాపుగా హైదరాబాద్ లో చాలా వరకు టెంపుల్స్ లో చోరీ జరగడం అయితే జరిగిందన్న అప్పట్లో. సో ప్రెసెంట్ రీసెంట్ గా ఏదైతే ఒక అర్చకుడు బాలిక పైన లైంగిక దాడి చేస్తూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. మరి అప్పుడు మాట్లాడిన బీజేపీ నాయకులు మరి దీ అంశం పైన కూడా మాట్లాడలేని పరిస్థితి కదా. ఇప్పుడు మందికి మంగళవారం మనకు సోమవారం అంటారు చూసినా, ఆ బాపతి వీళ్ళు ఇప్పుడు ఎటుపోయి అక్కలు చెల్లెళ్ళు. అక్కలారా, మేము పెద్ద ధర్మరక్షలకు అని చెప్పుకునేటువంటి అక్కలారా, ఫలాని పేరు వెనకాల ముస్లిం పేరు, క్రైస్తవుడి పేరు, లేదా వాడు కమ్యూనిస్ట్ భావజాలం అయి ఉన్నాడు, వాడు సెక్యులర్ అయితేనో వాడి మీద పలోమని వాడి మీద వీడియోలు చేస్తారు. ఆంధ్ర కమ్మ వస్తుంది, ఆంధ్ర వచ్చి ఇక్కడ మాకు నీతులు చెప్తుంది. చంద్రబాబు నాయుడు భజన చేస్తుంది. ఆమె చౌదరి అంట, ఇంకొక ఆమె చౌదరి అంట. ఈ మేము చౌదరులకు వ్యతిరేకం కాదు, కానీ మా నేల మీద విషయం చెప్పడం కోసం, మా తెలంగాణలో మత పంచాయతీలు పెట్టడం కోసం కోవామన్ విషయంలో అంత పెద్ద రచ్చ చేసిన మీరు ఏడబైరు ప్రధాన అర్చకుడు రామచంద్రాపురం అనుకుంటా, లింగంపల్లి, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు లింగంపల్లి పరిధిలోకి వస్తుంది, సైబరాబాద్ కమిషనరేట్ లో సాయన్న అనేటువంటి ఒక అర్చకుడు అరే గుళ్ళకు దొరబడి ఒక మైనర్ బాలికని అత్యంత కిరాతకంగా మానభంగం చేయబోతే వీడియోలతో సహా బయటపడితే మీ నోట్లో ఏం పెట్టుకున్నారని నేను అడుగుతా ఉన్నా. మీ కళ్ళలో ఏమన్నా కాకులు పొడిచినాయా? మీ నోట్లో ఏమైంది? మీ నోట్లో ఏం పడ్డది? యాసిడ్ ఏమన్నా పడ్డదా? మీ కురుపులు ఏమన్నా వచ్చినా? మీ నోట్లో ఏమైనా యాసిడ్ పోసుకున్నారా? మాట్లాడండి. ఎందుకు మాట్లాడరు మీరు? నేను ఖండించాను లేదా?
నాకున్న ప్లాట్ఫామ్స్లో నేను ఖండించా, నాకున్న వాట్సాప్ కావచ్చు, ఫేస్బుక్ కావచ్చు, ఎస్ ఇది తప్పు అని ఖండించా. ఎవడు చేసిన గతంలో కూడా వాడెవడో ఫాస్టర్ అని ఏం పేరు వాడు కూడా ఇటువంటి ఏదో పనులు చేస్తే వాని వైఖరిని కూడా ఖండించాం మేము. వానంతటా వాడే దాడి చేయించుకొని హిందువుల మీకు నుకాలను చూశాడు. తప్పురా విధవాన్ని ఖండించాం. వాస్తవాలు అడిగి తెలుసుకున్నాం. వాస్తవాలు అడిగి తెలుసుకోండి. పోండి, మీ కెమెరాలు ఎందుకు పోవాడికి, మీరు ఎందుకు మాట్లాడరు, వీడియోల మీద వీడియోలు ఎందుకు చేయరు? కాబట్టి మీరు మత కలహాలు పెట్టేది మీరు, ఈ దేశానికి ప్రమాదకరమైనటువంటి వ్యక్తులు మీరు. తెలంగాణలో చూడండి, సమ్మక్క సారక్కలను అవమానిస్తే మాట్లాడరు, ఇటువంటి అర్చకులు మైనర్ బాలికల పైన అఘాయిత్యానికి ఒడిగడితే మాట్లాడరు, కేంద్ర మంత్రి కొడుకులు మైనర్ బాలికల్ని ఏమంటారు మానభంగాలు చేస్తే మాట్లాడరు. కేవలం పొద్దున్న లేస్తే ముస్లిము, హిందూ, క్రిస్టియన్ ఈ పంచాయతీ పెడతానికి తప్ప వీళ్ళు దేనికి పనికిరారు. తస్మా మీ పని మాత్రం తెలంగాణ ప్రజలు పడతారు. మీ ఛానల్స్ క్లోజ్ అయ్యే రోజులు దగ్గర ఉన్నాయి, మీ వ్యూస్ కూడా తగ్గిపోయినాయంట. మీరు ఇకనైనా సరే దైవభక్తిని, దేశభక్తిని మా దగ్గర నుంచి నేర్చుకోండి. హర్ ఘర్ తిరంగా అని చెప్పుకుంటాం, మీ నరేంద్ర మోడీని భజన చేస్తామంటే మీ ఎవరు ఇక్కడ పిచ్చోళ్ళు లేరు, చూస్తూ ఊరుకోవడానికి ఎవరు లేరు. కాబట్టి ఎవరు తప్పు చేసినా తప్పనండి. అప్పుడు మీకు ప్రజల దగ్గర ఏమైనా కొంచెమైనా ఇది ఉంటుంది. కాబట్టి మిమ్మల్ని చూసి నవ్వుకుంటారు ప్రజలు, సిగ్గుపడండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో ఏదైతే బీజేపీకి సంబంధించి అటు రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే ఇటు నరేంద్ర మోడీ కొన్ని వ్యాఖ్యలు చేసినప్పటికీ ఈ వ్యాఖ్యలన్నిటి కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము అని చెప్పేసి అటు సోషల్ యాక్టివిస్ట్ తెలంగాణ శ్యామ్ కూడా చెప్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా మత రాజకీయాలు అనేవి భారతదేశంలో ఎక్కువగా మారిపోయాయని చెప్పేసి కూడా అటు సోషల్ మీడియాలో కావచ్చు, మెయిన్ మీడియాలో ఎక్కువగా వైరల్ గా మారిన పరిస్థితి కూడా ఓవరాల్ భారతదేశంలో కనిపిస్తా ఉన్న పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. మిస్టర్ ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ, అశోక్ నగర్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.